అందరికి శనార్థి చిన్నలకు పెద్దలకు అందరికి శనార్థి గురువు దండం. బల్కంపేట ఎల్లమ్మ కోరింగ కొంగు బంగారం చేస్తుంది. అమ్మ నమ్మిన వాళ్ళకి నిమ్మై ఉంటది, తోడున్నోళ్ళకి తోడై ఉంటది. తల్లి చాలా బంగారు తల్లి. ఆనందంగా జరుగుతుంది, సంతోషంగా జరుగుతుంది, అంత మంచిగా ఉంటుంది. తెలంగాణలో ప్రత్యేకంగా ఆడబిడ్డలంతా కలిసి ఆడుకునే సంతోషంగా ఆడుకునే పండుగ. ఆ పండుగ గురించి అందరు సంతోషంగానే ఆడుకుంటారు, కానీ ఏంటంటే కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అన్నట్టు మాట్లాడుకొని అంతా ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి అందరు అతమితంగా అయిపోయారు. అప్పుడు ఒకప్పుడేమో అందరు పార్టీలు కలిసి అంత మంచిగా చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా భేదభాదం అయిపోయి ఇదైపోయి కొద్దిగా ముందటి లెక్కనైతే పండుగలు ఏ పండుగలు జరుగుతలేవు, అన్ని రెండు రోజులు చేస్తున్నారు పండుగలు. అంటే రావడం అట్లా వస్తున్నాయి, తొందరగా వస్తున్నాయి. కాలం కొట్టుకోబోయే కాలం వచ్చేసింది. ఎందుకంటే అంతా ఈ రోజులలో అంతా మొత్తం కల్తీ అయిపోయింది. అంత ముంగట మొక్కుతున్నారు, వెనకాల పోయి తిడుతున్నారు, అట్లా అయిపోయింది. తల్లి మెచ్చుతలేదు. ముందున్న పూజలు అయితే ఇప్పుడు లేవు, సరిగా చేయట్లేదు. ఎవరు భక్తితోటి అంత భక్తి లేదు ఇప్పుడు ఎవరికి. మొక్కుతున్నారంటే మొక్కుతున్నారు అంతేగాని కొంగు బంగారం అయితే చేస్తుంది. ఆమె నమ్మిన దానికి కొంగు బంగారం చేస్తుంది అంతే. అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా నవరాత్రులు శుభాకాంక్షలు. రోజు ఒక అలంకరణ జరుగుతుంది, మంచిగా పూల అలంకరణ, పసుపు కుంకుమ అలంకరణ, పండ్లతోటి అలంకరణ చేస్తారు, కూరగాయలతోటి అలంకరణ, అన్నిటితోటి అలంకరణ చేస్తారు. బాగుంది. కానీ ఒక ఫెసిలిటీ అన్ని అలంకరణ చేసిన వచ్చిన భక్తులకు కూడా అవి కొన్ని ఇవ్వాలి. ఒక్కటి ఎందుకు కాదు, ఇవ్వాలి భక్తులకి. ఎందుకంటే అమ్మని నమ్మి వస్తారు కాబట్టి అంత దూరంకి వెళ్ళి గుడి తరఫున వాళ్ళే తీసుకోకుండా వచ్చిన భక్తులకు కూడా సహకరియాలి గుడి వాళ్ళంతా. మేము ఎంజాయ్ చేస్తున్నాము పండుగని, ఇంకా బాగా ఆడుతున్నాము. మా ఆఫీస్లలో మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. టెంపుల్ గురించి చెప్పాలంటే మేము అనుకున్నది నెరవేరింది ఈ రోజుకి. మేము అందుకే దర్శనానికి వచ్చాము. మేము కాకుండా మా స్టాఫ్, మేమందరం మా ఫ్యామిలీతో కూడా రావాలనుకుంటున్నాం, కానీ దర్శనానికి కొంచెం వీలు పడట్లేదు కాబట్టి మేము ప్రత్యేకంగా ఇట్లా వచ్చాము. ఈ సంవత్సరం మరి అమ్మవారికి అలంకరణ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉండబోతున్నాయి? అలంకరణ అంటే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా చేస్తారని అనుకుంటున్నాం. మేము లోపలికి వెళ్తే కానీ మాకు కూడా దర్శనము అలంకరణ చూడడానికి ఉంటుంది. అమ్మవారి అలంకరణ గురించి చెప్పగలుగుతారా? ఆమె అలంకరణకు అతీతం. ఆమెకు అలంకరణ చేయాలి, అది చేసుకోవాలి అన్నది మా అదృష్టం. ఆమెకు అలంకరణ చేయడం మన అదృష్టము. ఆమెకు అలంకరణ చేయించుకుంటుంది, అది మనకు ఒక ఇచ్చిన ఛాన్స్ అనుకోవాలి. ఇవి చేసుకుంటుంది అయితే మనమే ఆడపిల్లలం కాబట్టి, మాకు ఆడపిల్లలకు ఇది ఒక్కటే చాలా పెద్ద పండుగ కాబట్టి మేము అందరం బాగా చేసుకుంటున్నాం. అందరికి శనార్థి చిన్నలకు పెద్దలకు అందరికి శనార్థి గురువు దండం. బల్కంపేట ఎల్లమ్మ కోరింగ కొంగు బంగారం చేస్తుంది. అమ్మ నమ్మిన వాళ్ళకి నిమ్మై ఉంటది, తోడున్నోళ్ళకి తోడై ఉంటది. తల్లి చాలా బంగారు తల్లి. ఆనందంగా జరుగుతుంది, సంతోషంగా జరుగుతుంది, అంత మంచిగా ఉంటుంది. తెలంగాణలో ప్రత్యేకంగా ఆడబిడ్డలంతా కలిసి ఆడుకునే సంతోషంగా ఆడుకునే పండుగ. ఆ పండుగ గురించి అందరు సంతోషంగానే ఆడుకుంటారు, కానీ ఏంటంటే కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అన్నట్టు మాట్లాడుకొని అంతా ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి అందరు అతమితంగా అయిపోయారు. అప్పుడు ఒకప్పుడేమో అందరు పార్టీలు కలిసి అంత మంచిగా చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా భేదభాదం అయిపోయి ఇదైపోయి కొద్దిగా ముందటి లెక్కనైతే పండుగలు ఏ పండుగలు జరుగుతలేవు, అన్ని రెండు రోజులు చేస్తున్నారు పండుగలు. అంటే రావడం అట్లా వస్తున్నాయి, తొందరగా వస్తున్నాయి. కాలం కొట్టుకోబోయే కాలం వచ్చేసింది. ఎందుకంటే అంతా ఈ రోజులలో అంతా మొత్తం కల్తీ అయిపోయింది. అంత ముంగట మొక్కుతున్నారు, వెనకాల పోయి తిడుతున్నారు, అట్లా అయిపోయింది. తల్లి మెచ్చుతలేదు. ముందున్న పూజలు అయితే ఇప్పుడు లేవు, సరిగా చేయట్లేదు. ఎవరు భక్తితోటి అంత భక్తి లేదు ఇప్పుడు ఎవరికి. మొక్కుతున్నారంటే మొక్కుతున్నారు అంతేగాని కొంగు బంగారం అయితే చేస్తుంది. ఆమె నమ్మిన దానికి కొంగు బంగారం చేస్తుంది అంతే. అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా నవరాత్రులు శుభాకాంక్షలు. రోజు ఒక అలంకరణ జరుగుతుంది, మంచిగా పూల అలంకరణ, పసుపు కుంకుమ అలంకరణ, పండ్లతోటి అలంకరణ చేస్తారు, కూరగాయలతోటి అలంకరణ, అన్నిటితోటి అలంకరణ చేస్తారు. బాగుంది. కానీ ఒక ఫెసిలిటీ అన్ని అలంకరణ చేసిన వచ్చిన భక్తులకు కూడా అవి కొన్ని ఇవ్వాలి. ఒక్కటి ఎందుకు కాదు, ఇవ్వాలి భక్తులకి. ఎందుకంటే అమ్మని నమ్మి వస్తారు కాబట్టి అంత దూరంకి వెళ్ళి గుడి తరఫున వాళ్ళే తీసుకోకుండా వచ్చిన భక్తులకు కూడా సహకరియాలి గుడి వాళ్ళంతా. మేము ఎంజాయ్ చేస్తున్నాము పండుగని, ఇంకా బాగా ఆడుతున్నాము. మా ఆఫీస్లలో మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. టెంపుల్ గురించి చెప్పాలంటే మేము అనుకున్నది నెరవేరింది ఈ రోజుకి. మేము అందుకే దర్శనానికి వచ్చాము. మేము కాకుండా మా స్టాఫ్, మేమందరం మా ఫ్యామిలీతో కూడా రావాలనుకుంటున్నాం, కానీ దర్శనానికి కొంచెం వీలు పడట్లేదు కాబట్టి మేము ప్రత్యేకంగా ఇట్లా వచ్చాము. ఈ సంవత్సరం మరి అమ్మవారికి అలంకరణ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉండబోతున్నాయి? అలంకరణ అంటే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా చేస్తారని అనుకుంటున్నాం. మేము లోపలికి వెళ్తే కానీ మాకు కూడా దర్శనము అలంకరణ చూడడానికి ఉంటుంది.
అమ్మవారి అలంకరణ గురించి ఆయన చెప్పగలుగుతారా? ఆమె అలంకరణకు అతీతం. ఆమెకు అలంకరణ చేయాలి, అది చేసుకోవాలి అన్నది మా అదృష్టం. ఆమెకు అలంకరణ చేయడం మన అదృష్టము. ఆమెకు అలంకరణ చేయించుకుంటుంది, అది మనకు ఒక ఇచ్చిన ఛాన్స్ అనుకోవాలి. ఇవి చేసుకుంటుంది అయితే మనమే ఆడపిల్లలం కాబట్టి, మాకు ఆడపిల్లలకు ఇది ఒక్కటే చాలా పెద్ద పండుగ కాబట్టి మేము అందరం బాగా చేసుకుంటున్నాం. అందరికి శనార్థి, చిన్నలకు పెద్దలకు అందరికి శనార్థి, గురువు దండం. బల్కంపేట ఎల్లమ్మ కోరింగ కొంగు బంగారం చేస్తుంది. అమ్మ నమ్మిన వాళ్ళకి నిమ్మై ఉంటది, తోడున్నోళ్ళకి తోడై ఉంటది. తల్లి చాలా బంగారు తల్లి. ఆనందంగా జరుగుతుంది, సంతోషంగా జరుగుతుంది, అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేకంగా ఆడబిడ్డలంతా కలిసి ఆడుకునే సంతోషంగా ఆడుకునే పండుగ. ఆ పండుగ గురించి ఏం చెప్తారు? అందరు సంతోషంగానే ఆడుకుంటారు కానీ ఏంటంటే కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అన్నట్టు మాట్లాడుకొని అంతా ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి అందరు అతమితంగా అయిపోయారు. అప్పుడు ఒకప్పుడేమో అందరు పార్టీలు కలిసి అంత మంచిగా చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా భేదభాదం అయిపోయి ఇదైపోయి కొద్దిగా ముందటి లెక్కనైతే పండుగలు ఏ పండుగలు జరుగుతలేవు, అన్ని 2 రోజులు చేస్తున్నారు పండుగలు. ఎందుకని అట్లా? అంటే రావడం అట్లా వస్తున్నాయి, తొందరగా వస్తున్నాయి. కాలం కొట్టుకోబోయే కాలం వచ్చేసింది. ఎందుకంటే అంతా ఈ రోజులలో అంత మొత్తం కల్తీ అయిపోయింది. అంత ముంగట మొక్కుతున్నారు, వెనకాల పోయి తిడుతున్నారు, అట్లా అయిపోయింది. తల్లి మెచ్చుతలేదు. ముందున్న పూజలు అయితే ఇప్పుడు లేవు, సరిగా చేయట్లేదు. ఎవరు భక్తితోటి అంత భక్తి లేదు ఇప్పుడు ఎవరికి. మొక్కుతున్నారంటే మొక్కుతున్నారు అంతేగాని కొంగు బంగారం అయితే చేస్తుంది. ఆమె నమ్మిన దానికి కొంగు బంగారం చేస్తుంది అంతే. ఈ తరపు నుంచి తెలంగాణ ఆడబిడ్డలకి ఏం చెప్తారు పండుగ సందర్భంగా? అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా నవరాత్రులు శుభాకాంక్షలు. రోజు ఒక అలంకరణ జరుగుతుంది, మంచిగా పూల అలంకరణ, పసుపు కుంకుమ అలంకరణ, పండ్లతోటి అలంకరణ చేస్తారు, కూరగాయలతోటి అలంకరణ, అన్నిటితోటి అలంకరణ చేస్తారు. బాగుంది. కానీ ఒక ఫెసిలిటీ, అన్ని అలంకరణ చేసిన వచ్చిన భక్తులకు కూడా అవి కొన్ని ఇవ్వాలి. ఒక్కటి ఎందుకు కాదు, ఇవ్వాలి భక్తులకి. ఎందుకంటే అమ్మని నమ్మి వస్తారు కాబట్టి అంత దూరంకి వెళ్ళి గుడి తరఫున వాళ్ళే తీసుకోకుండా వచ్చిన భక్తులకు కూడా సహకరియాలి గుడి వాళ్ళంతా. మేము ఎంజాయ్ చేస్తున్నాము పండుగని, ఇంకా బాగా ఆడుతున్నాము. మా ఆఫీస్లలో మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. టెంపుల్ గురించి చెప్పాలంటే మేము అనుకున్నది నెరవేరింది ఈ రోజుకి. మేము అందుకే దర్శనానికి వచ్చాము. మేము కాకుండా మా స్టాఫ్, మేమందరం మా ఫ్యామిలీతో కూడా రావాలనుకుంటున్నాం కానీ దర్శనానికి కొంచెం వీలు పడట్లేదు కాబట్టి మేము ప్రత్యేకంగా ఇట్లా వచ్చాము. ఈ సంవత్సరం మరి అమ్మవారికి అలంకరణ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉండబోతున్నాయి? అలంకరణ అంటే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా చేస్తారని అనుకుంటున్నాం. మేము లోపలికి వెళ్తే కానీ మాకు కూడా దర్శనము, అలంకరణ చూడడానికి ఉంటుంది. అమ్మవారి అలంకరణ గురించి ఆయన చెప్పగలుగుతారా? ఆమె అలంకరణకు అతీతం. ఆమెకు అలంకరణ చేయాలి, అది చేసుకోవాలి అన్నది మా అదృష్టం. ఆమెకు అలంకరణ చేయడం మన అదృష్టము. ఆమెకు అలంకరణ చేయించుకుంటుంది, అది మనకు ఒక ఇచ్చిన ఛాన్స్ అనుకోవాలి. ఇవి చేసుకుంటుంది అయితే మనమే ఆడపిల్లలం కాబట్టి, మాకు ఆడపిల్లలకు ఇది ఒక్కటే చాలా పెద్ద పండుగ కాబట్టి మేము అందరం బాగా చేసుకుంటున్నాం. అందరికి శనార్థి, చిన్నలకు పెద్దలకు అందరికి శనార్థి, గురువు దండం. బల్కంపేట ఎల్లమ్మ కోరింగ కొంగు బంగారం చేస్తుంది. అమ్మ నమ్మిన వాళ్ళకి నిమ్మై ఉంటది, తోడున్నోళ్ళకి తోడై ఉంటది. తల్లి చాలా బంగారు తల్లి. ఆనందంగా జరుగుతుంది, సంతోషంగా జరుగుతుంది, అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేకంగా ఆడబిడ్డలంతా కలిసి ఆడుకునే సంతోషంగా ఆడుకునే పండుగ. ఆ పండుగ గురించి ఏం చెప్తారు? అందరు సంతోషంగానే ఆడుకుంటారు కానీ ఏంటంటే కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అన్నట్టు మాట్లాడుకొని అంతా ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి అందరు అతమితంగా అయిపోయారు. అప్పుడు ఒకప్పుడేమో అందరు పార్టీలు కలిసి అంత మంచిగా చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా భేదభాదం అయిపోయి ఇదైపోయి కొద్దిగా ముందటి లెక్కనైతే పండుగలు ఏ పండుగలు జరుగుతలేవు, అన్ని 2 రోజులు చేస్తున్నారు పండుగలు. ఎందుకని అట్లా? అంటే రావడం అట్లా వస్తున్నాయి, తొందరగా వస్తున్నాయి. కాలం కొట్టుకోబోయే కాలం వచ్చేసింది. ఎందుకంటే అంతా ఈ రోజులలో మొత్తం కల్తీ అయిపోయింది. అంత ముంగట మొక్కుతున్నారు, వెనకాల పోయి తిడుతున్నారు, అట్లా అయిపోయింది. తల్లి మెచ్చుతలేదు. ముందున్న పూజలు అయితే ఇప్పుడు లేవు, సరిగా చేయట్లేదు. ఎవరు భక్తితోటి అంత భక్తి లేదు ఇప్పుడు ఎవరికి. మొక్కుతున్నారంటే మొక్కుతున్నారు అంతేగాని కొంగు బంగారం అయితే చేస్తుంది. ఆమె నమ్మిన దానికి కొంగు బంగారం చేస్తుంది అంతే. ఈ తరపు నుంచి తెలంగాణ ఆడబిడ్డలకి ఏం చెప్తారు పండుగ సందర్భంగా? అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా నవరాత్రులు శుభాకాంక్షలు. రోజు ఒక అలంకరణ జరుగుతుంది, మంచిగా పూల అలంకరణ, పసుపు కుంకుమ అలంకరణ, పండ్లతోటి అలంకరణ చేస్తారు, కూరగాయలతోటి అలంకరణ, అన్నిటితోటి అలంకరణ చేస్తారు. బాగుంది. కానీ ఒక ఫెసిలిటీ, అన్ని అలంకరణ చేసిన వచ్చిన భక్తులకు కూడా అవి కొన్ని ఇవ్వాలి. ఒక్కటి ఎందుకు కాదు, ఇవ్వాలి భక్తులకి. ఎందుకంటే అమ్మని నమ్మి వస్తారు కాబట్టి అంత దూరంకి వెళ్ళి గుడి తరఫున వాళ్ళే తీసుకోకుండా వచ్చిన భక్తులకు కూడా సహకరియాలి గుడి వాళ్ళంతా. మేము ఎంజాయ్ చేస్తున్నాము పండుగని, ఇంకా బాగా ఆడుతున్నాము. మా ఆఫీస్లలో మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. టెంపుల్ గురించి చెప్పాలంటే మేము అనుకున్నది నెరవేరింది ఈ రోజుకి. మేము అందుకే దర్శనానికి వచ్చాము.
మేము కాకుండా మా స్టాఫ్ మేమందరం మా ఫ్యామిలీతో కూడా రావాలనుకుంటున్నాం, కానీ దర్శనానికి కొంచెం వీలు పడట్లేదు కాబట్టి మేము ప్రత్యేకంగా ఇట్లా వచ్చాము. ఈ సంవత్సరం మరి ఆ అమ్మవారికి అలంకరణ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉండబోతున్నాయి? అలంకరణ అంటే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా చేస్తారని అనుకుంటున్నాం. మేము లోపలికి వెళ్తే గానీ మాకు కూడా దర్శనము అలంకరణ చూడడానికి ఉంటుంది. అమ్మవారి అలంకరణ గురించి ఆయన చెప్పగలుగుతారా? ఆమె అలంకరణకు అతీతం. ఆమెకు అలంకరణ చేయాలి, అది చేసుకోవాలి అన్నది మా అదృష్టం. ఆమెకు అలంకరణ చేయడం మన అదృష్టము. ఆమెకు అలంకరణ చేయించుకుంటుంది, అది మనకు ఒక ఇచ్చిన ఛాన్స్ అనుకోవాలి. ఇవి చేసుకుంటుంది అయితే మనమే ఆడపిల్లలం కాబట్టి మాకు ఆడపిల్లలకు ఇది ఒక్కటే చాలా పెద్ద పండుగ కాబట్టి మేము అందరం బాగా చేసుకుంటున్నాము.